సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. కొంతమందికి రోజు రోజుకి అప్పులు పెరిగిపోతుంటాయి. డబ్బు వస్తుంది, వ్యాపారంలో డబ్బు వస్తుంది, లేదా ఉద్యోగంలో శాలరీ వస్తుంది, అన్నీ బాగున్నాయి. కానీ ప్రతి నెల కూడా మనం అప్పు చేయబడుతుంది. దేనికో ఒకదానికి బయటికి వెళ్ళి లోన్ తీసుకోబడుతుంది. ఎవ్రీ మంత్ ప్రతి నెల కూడా చాలామంది అప్పు చేస్తూనే ఉంటారు. అప్పు తీరుస్తారు, కానీ మళ్ళీ రెగ్యులర్గా అప్పు చేయాలి, తప్పదు. కొంతమందికి ఏమో అసలు డబ్బు రాదు, చాలా కష్టంగా ఉంటుంది, బిజినెస్ జరగదు. శాలరీడ్ పీపుల్కి డబ్బు వస్తుంది, ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ శాలరీ, కానీ తప్పదు, అప్పులకు వెళ్ళాలి. అంటే ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. బిజినెస్ వాడికి బిజినెస్ జరగట్లేదు, డబ్బు రావట్లేదు. కొందరికి డబ్బు వస్తుంది, అయినా సరిపోవట్లేదు. అంటే ప్లానింగ్లో పొరపాట, ఎక్కడ పొరపాట మనకు అర్థం అవ్వదు. అప్పుడు చూస్తే మాత్రం ప్లానింగ్ అంతా కరెక్ట్గా ఉంది, బడ్జెట్ చేస్తే మాత్రం అంత కరెక్ట్గా ప్లానింగ్ ఉంది, ఆర్గనైజ్డ్గా ఉంది. కానీ ఎవ్రీ మంత్ చేయి చాపాలి, 10 అప్పు తీసుకురావాలి, అంతే, తప్పదు. మళ్ళీ ప్రతి నెల కడుతూనే ఉండాలి. తీసుకొచ్చాము, మళ్ళీ శాలరీ ఇన్కమ్ రాగానే మళ్ళీ కడుతూ ఉండాలి. దీనికి కారణం ఇలా చాలామంది బాధపడుతున్నారు. జీవితంలో ఒక పీస్ఫుల్ లైఫ్ అంటూ లేదు. ప్రతి నెల ఇంకా డబ్బు వస్తుంది, కానీ అప్పుకి వెళ్ళవలసిందే. మళ్ళీ నెల రాగానే మళ్ళీ కట్టవలసిందే. కట్టాక మళ్ళీ సెకండ్ డే వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవాల్సిందే. ఇలా లోన్ సైకిల్ నడుస్తూనే ఉంటుంది. దీనికి కారణం ఉత్తర వాయువ్య దోషం. చాలామంది ఇళ్ళల్లో ఏం చేస్తుంటారంటే, నేను ప్రాక్టికల్గా చూసి చెప్తున్నాను. ఉత్తర వాయువ్యంలో కొంతమంది 2 బెడ్రూమ్ పోర్షన్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే, 2 బెడ్రూమ్ అయినా 3 బెడ్రూమ్ అయినా కొంతమంది గోడంతా కట్టేసి, అంటే నార్త్ వాల్ అంతా కట్టేసి అవుటర్ వాల్ని వాయువ్యం భాగానికి వెళ్ళగానే అది 4 ఇంచ్ వాల్ కడుతూ ఉంటారు. 2 బెడ్రూమ్ పోర్షన్స్లో, సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్లో కొంతమంది 3 బెడ్రూమ్ పోర్షన్ కట్టిన వాళ్ళు కూడా చూశాను చాలామందిని. ఆ రూమ్ సైజ్, టాయిలెట్ సైజ్ కొంచెం ఎక్కువ రావాలని ఆ భాగాన్ని, ఉత్తర వాయువు భాగాన్ని మాత్రం 4 ఇంచ్ వాళ్ళు కడుతుంటారు. మిగతా అంతా ఉత్తర గోడ అంతా కూడా 9 ఇంచ్ ఉంటుంది, అక్కడ మాత్రం 4 ఇంచ్ వాళ్ళు కడతారు. దాంతో అక్కడ ఉత్తర వాయువ్యం పెరిగిన దోషం ఏర్పడుతుంది ఇంటికి. పైగా వాళ్ళు అనుకునేది ఏంటంటే, ఇల్లంతా వాస్తుపరంగా కట్టుకున్నాం మేము. ఇంకొంతమంది టాయిలెట్ లేకున్నా పశ్చిమ వాయువ్యంలో ఒక బాల్కనీ ఉంటుంది. ఆ బాల్కనీకి రేలింగ్, మిగతా ఇల్లంతా కూడా 9 ఇంచ్ వాల్, రేలింగ్ మాత్రం 3 ఇంచెస్. అంటే అవుటర్ వాల్తో చూస్తే సమానంగా ఉంటుంది, లోపల నేను చూస్తే అది ఉత్తర వాయువ్యం పెరిగిన దోషం. ఉత్తర వాయువ్యం ఆటోమేటిక్గా పెరిగిపోద్ది ఇంటికి. దోషం ఎక్కడుందో ఎంత అంతుపట్టదు అసలుకి ఎవరికి కూడా. అంటే నా అనుభవంలో చూశాను, వాళ్ళే చెప్తుంటారు తీసుకెళ్ళిన వాళ్ళు. మేము ఎన్నో పుస్తకాలు చదివినామండి, మాకు కొంచెం వాస్తు అంటే అర్థమైంది, కొంతమంది ఎక్స్పర్ట్స్ని కూడా తీసుకొచ్చాం, కానీ అంతా బాగుందని చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ మాకు మాత్రం ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం తప్పట్లేదు. ఎప్పుడు చూసినా అయోమయ పరిస్థితి, ఇంట్లో అన్సర్టనిటీ. దానికి కారణం ఇలా ఉత్తర వాయువ్యం పెరిగిన దోషం. ఆ ఇంట్లో మనం కరెక్ట్గా గమనిస్తే అక్కడ బాల్కనీకో లేకపోతే టాయిలెట్కో అలా 4 ఇంచ్ వాల్ కట్టడం, బాల్కనీ అయితే మొత్తం 9 ఇంచ్ వాళ్ళు ఉత్తరం అంతా కూడా. ఆ బాల్కనీ రేలింగ్ మాత్రం ఒక 9 ఇంచెస్, అంటే 3 ఇంచెస్ చేస్తారు. అవుటర్ నుంచి చూస్తే అది సమానంగా ఉంటుంది, కానీ లోపల నుంచి చూస్తే మనకు అంతుపడుతుంది. ఆ ఇంట్లోకి అడుగుపెట్టగానే, అఫ్కోర్స్ నేను వైబ్రేషన్తో చూస్తాను కాబట్టి నేను అక్కడ అడుగుపెట్టగానే నాకు తెలిసిపోద్ది ఎక్కడ దోషం ఉందో. దట్ ఈజ్ మై ప్రాక్టీస్. తిన్నగా అక్కడికి వెళ్ళి చూపిస్తాను. సో ఎవరైనా కొంచెం ఇలాంటి బాధలతో బాధపడుతుంటే ఒక్కసారి మీ ఉత్తరవాయువుని చెక్ చేసుకోండి. అంటే లోపల కొలతలు చూసుకుంటే మీకు అర్థమైపోద్ది. దాన్ని సవరించుకుంటే
ఈ ప్రాబ్లం చక్కగా బయటపడతారు. సాయి రక్ష.